ఎక్కిన పాదాలలాగా మనకు కనిపిస్తుంది. కానీ అన్నమయ్యకు ఆ పాదాలు రాళ్లతో చుట్టిన పాదాలలాగా కనపడుతున్నది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ ప్రత్యక్షమైన అన్నమయ్య కూర్చున్నాడు. తన కన్నీటితో ఆ పాదాలను కడుగుతూ ఎన్నాళ్ళకి నీ దివ్య పాదాల మీద సందర్శన నా జన్మ ధరించిందయ్యా. వెనకొచ్చిన వాళ్ళు అంటారు కదా, నాయన ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నారు. మీరు వెళ్ళకయ్యా, అందరూ ముందుకు వెళ్ళిపోయారు. అన్నమయ్య ఆ పాదాల దగ్గర ఎంత ఇష్టముందో అంతసేపు అక్కడ కూర్చొని అమ్మ ఆనందపడుతూ అక్కడ ఉన్న విశేషాలని చూసుకుంటూ మెల్లగా తిరుమల కొండనెక్కాడు. తిరుమల కొండ అంటే 7 కొండల వాడని పేరు కదమ్మా. 7 కొండలు అంటే నేను చిన్నప్పుడు 1979లో తిరుపతిలో నాకు హరికథ నేర్పించినప్పుడు నేను ఒకసారి తిరుపతి కొండ ఎక్కాలి, 7 కొండలు వాడు కదా అంటే 7 కొండలు. ఓ కొండ మీద కొండ, కొండ మీద కొండ, ఓ ఎంతెక్కలో కొండ మీద కొండ అనుకున్నాను. 7 కొండలు. ఒకరోజు నేను వెళ్దామని నడుచుకుంటూ వెళ్ళు గాలి గోపురం మొట్టమొదటి కొండ ఉంటుంది కదా వైద్య, తర్వాత కొండ అక్కడ లేదమ్మా. కొండ మీద కొండ లేదు, కొండ పక్కన కొండ, పక్కనే ఉందమ్మా. ఒక్క కొండ కష్టపడి ఎక్కితే చాలు హాయిగా ఇక్కడి మన బోసి నుంచి బాసన నడిచిపోయినాం. అమ్మా బాసన మా పక్కనే కదా. జ్ఞాన సరస్వతి, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టే తల్లి. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా చదువుకుంటున్నారు, ఎవరైనా మాట్లాడుతున్నారంటే బాసర తల్లి గుర్తుపెట్టుకుంటుంది. ప్రపంచానికి జ్ఞాన కేంద్రం, ముఖ్య కేంద్రం మన భాషలో ఉంది. అమ్మ దయ. ఒకసారి నేను భాషలో అడిగ చెప్పడానికి నాకు వీళ్ళే వచ్చారు. భాషలో గవర్నమెంట్ వాళ్ళు నాకు నెలకొక కట్టించారు. నెలకొక భాషలో చెప్పిన మన ధర్మరాజు గారు, మన సాయినాథ్ గారు ఇక్కడ వచ్చారు. 5 ఏళ్ల కింద అమ్మ దర్శనం చెప్తున్నాను. అమ్మ కంటిలోంచి ఒక మెరుపు వచ్చి తక్కువ నా కంట పడ్డదమ్మ. ఎట్లు అమ్మ కళ్ళ మర్చిపోతుంది. అమ్మా నాకు ఏమి రాదమ్మా, నీ దగ్గరకు వచ్చానమ్మా, నీ మీద ఒక పాట పాడాలనుకుంటున్నానమ్మా, ఒక పాట రాయాలనుకుంటున్నా అనుకున్నా. పాటలో హరికథకు కొంచెం సమయం ఉంది, ఆ పక్కన కూర్చుంటే ఒక పాట వచ్చిందమ్మా. అమ్మ బాసర సరస్వతి మీద ఆ తల్లి నాకు రాయించుకున్న పాట ఒకటి ఈ సందర్భంలో మన పక్కనే బాసర కాబట్టి పాట. మాతా సరస్వతి, మాతా సరస్వతి,
అన్నీ ఉన్నట్టే. అవునా చెప్పండి? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ లేకపోతే ఏది లేనట్టే. అమ్మ ఆ అమ్మ దయతో నాకు వచ్చిన పాట జ్ఞాన సరస్వతి దగ్గర రాస్తున్న పాట ఒక 5 నిమిషాలు వచ్చింది. ఆ పాట ఎక్కువ వచ్చిందంటే ఏమో అమ్మ తలుచుకుంటే కానీ ఉందా అలా వచ్చిందమ్మా. అట్లా ఆ జ్ఞాన సరస్వతి మనల్ని కాపాడుతున్న తల్లి పక్కనే మనం ఓసి గ్రామానికి జ్ఞాన సరస్వతి నడిచిపోతేమో అంత భయపడుతుంది. కొండ మీద అంతే అన్నమయ్య కొండనెక్కాలి, దాన్ని గాలి గోపురము అంటారంట. తర్వాత మెల్లగా ఆ కొండలో నడిచిపోతూ ఒక కీర్తన పాడాడండి. బాల మురళీకృష్ణ గారు, బాల సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెద్ద పెద్ద వాళ్ళు పాడారు అన్నమాట. మళ్ళీ నేను పాడితే అంత బాగా ఉండదు, కానీ ఒక పల్లవి మాత్రం, ఎందుకంటే సమయం చాలా దగ్గర పడింది కదా, కొంచెం కొంచెం అన్నమయ్య 32,000 పాటల్లో ఏదైనా పాడాలి కొంచెం కొంచెం. కొండలలో నెలకొన్న ఆ కొండల్లో వేచేసుకున్న కోనేటి రాయికి శక్తి ఎంత ఉందంటే, ఆయన ఒక్కసారి ఆయన వెళ్ళి పూజించుకుంటే కొండలంత వరములు ఏం చేస్తారట, గుప్పెడు వాడు మన మీద గుప్పిస్తాడటమ్మా. నీకు ఏదైనా బాధ ఉందనుకోండి, ఒక ముడుపు కట్టి, స్వామి నాకు బాధ ఉందంటే నువ్వు కోరిన కోరికకు వరాలు గుప్పిస్తాడట. తీసుకో తీసుకో అన్నాడు. కాబట్టి ఒకడు కోరుతాడు, స్వామి నేను లాటరీ టికెట్ కొన్నా అది 10 కోట్లు వచ్చేటట్టు అది కోరిక కాదు. మనకు శక్తికి మించిన కోరికలు కోరకూడదు. మన శక్తి ఎంతో, మన సాహత ఎంతో తెలుసుకొని స్వామి నిజంగా నాకు కష్టం ఉంది స్వామి, నిజంగా నేను నిన్ను నమ్ముకున్నాను, నా బాధ తీర్చమంటే తప్పకుండా తీర్చుకుంది. కోరిన వరాలించే కొండంత దేవుడు. అది ఉంది ఆ పాటలో. చివరికి అలా అనుకుంటూ మోకాళ్ళ కొండ దగ్గరికి చేరుకున్నాడు. చివరి కొండ. అక్కడికి వెళ్ళగానే కొంత అలసట అనిపించింది పిల్లవాడికి. ప్రశ్న వేస్తున్నానమ్మా, ప్రశ్న జాగ్రత్తగా ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళకి ఒక మార్పు వస్తుంది. వింటున్నారా? జాగ్రత్తగా మీరు ఎవరైనా చెప్పచ్చు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్పచ్చు. ప్రశ్న వేస్తున్నా, జాగ్రత్తగా వినండి. అన్నమయ్య భోంచేసిన రోజులైంది. ఎవరికి తెలియదా? కొంచెం తిరుపతికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పారు? మర్చిపోయారా? 10 రోజులు అని చెప్పారు. వెరీ గుడ్. మర్చిపోయావా? వెరీ గుడ్. జాగ్రత్తగా నేను నెక్స్ట్ ప్రశ్నకైనా చెప్పవా? 10 రోజులు అయింది తిరుపతి కొండకు వచ్చాడు కదా, భోజనం చేయలే. నేను మాత్రం ఈ సాయంత్రం అయిపోయినాయి. అప్పుడే కథ మొదలు పెట్టబడింది. పది రోజులైనా మంచి నీళ్ళు లేవు, భోజనం లేవు, కొంచెం అలసట అనిపిస్తుంది అన్నమాట. పిల్లవాడి వయసు అంతా మార్పు వస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా వింటున్నారా? నువ్వు గొప్పడే అవుతావు. నీకు కూడా తెలుసు వాడు బజార్ వాడు అవుతున్నాడు. జాగ్రత్త. ఏం చెప్తామని ఇంట్రెస్ట్గా 5,000 కూడా అమ్మా. 8 ఏళ్ల పిల్లవాడమ్మా. అలసట అనిపించింది. కాసేపు కూర్చున్నామని చెట్టు కింద పచ్చని గడ్డిలో కూర్చున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అన్నమయ్య ఇక్కడ నిద్రపోతున్నాడో కొండ మీద వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు ఆరగింపు చేస్తున్నాడు.
తిరుమల కొండ మీద ఏమేమి ప్రసాదాలు పెడతారో మనం ఒకసారి చూద్దామా? పులిహోరలు, మలహోరలు, చక్కెర పొంగళ్ళు, పోలీలు, దర్బారీ కానడ, పులిహోరలు, మలహోరలు, చక్కెర పొంగళ్ళు, పోలీలు, పలుకులను నోరూరగ చేతను భక్తము ఘంటసాల వారు తెలియని వారు ఉంటారా మీకు? ఈ కాలంలో పిల్లలకు తెలియదు, పెద్దలే తెలిసి ఉంటుంది. ఆయన పాడతారండి, గానం అంటే అదే అనిపిస్తుంది. ఆయన ఒక పాట పాడాడండి, చంద్రకళాధరి ఉంటాడమ్మా, ఇట్లా ఉంటాడా? నామాలు ఉంటాడు, నేను ఉంటాడు కానీ ఉండడు అయ్యా. అలా ఓం ప్రాణాయత్వ, గోపానాయత్వ, గానాయత్వ, ఉదానాయత్వ, అమానాయత్వ, బ్రహ్మణయత్వ ఆడకుండా జరుగుతుంటే అలవేలు వంగం వచ్చిందండి. అలవేలు వంగం వచ్చి ఆ ప్రసాదాలు వెంకటేశ్వర స్వామితో కలిసి అక్కడ నిద్రపోతున్న అన్నమయ్య దగ్గర ప్రసాదాలు అనుకుంటున్నారు. వచ్చి అన్నమయ్య అట్లా ముట్టుకున్నాం. అమ్మ ఎప్పుడైతే చేతి స్పర్శ తాగిందో వేషం మార్చుకొని వచ్చింది అమ్మ. అలవేలు వంగమ్మ 3 సంవత్సరాలు ముత్తైదులాగా వచ్చింది. అలా ముట్టుకోగానే అన్నమయ్య చల్లగా తగిలిందంటే అమ్మ అమ్మ అంత చల్లగా ఉన్నది ఆ చెయ్యి. అమ్మ చెయ్యి చల్లగా ఎవరాడు ఏం కావాలన్నాడు. అమ్మ వెంకటేశ్వర స్వామి చాలా కోరుకుంటున్నాను, నాకు తాను కనిపిస్తాడమ్మా. అమ్మ చేతి ప్రసాదం నోట్లో పెట్టింది. ఎప్పుడైతే అమ్మ చేతి ప్రసాదం పడిందో అలా కడి తెచ్చాడు. కొండ మొత్తం ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన వెలుగు తేజస్సు, ఆ కొండలో ఉన్నటువంటి గొప్పతనం అంతా 3 కోటి దేవతలు కూడా కొండ మీదనే ఉన్నారండి. చెట్టు పుట్ట పుట్ట మనం అనుకున్నట్టుగా కావటండి. ఋషులు దేవతలందరూ చెట్లలాగా పుట్టలాగా కొండ మీద ఉన్నారు. మనకు అలా కనిపిస్తారు కానీ వాళ్ళందరూ దేవతలు. సమస్త పుణ్య నది జలాలని అలా కనిపిస్తుంటే అమ్మా అమ్మాయి కొండ గొప్పతనాన్ని కొండ మహిమ నాకు చెప్పావా? కట్టెతుల వైకుంఠం కాణ అన్నప్పుడంతా 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి. అమ్మా 1,00,000 ఇప్పుడు ఎన్నిసార్లు ఉంటారు? ఒక 15-20 సార్లు, అంటే 20 లక్షలు వచ్చినట్టే. నన్ను నమ్మండి, నన్ను నమ్మనమ్మా. అంటే కట్టల నుంచి డబ్బులు మనం మొదలు పడతాయా? పడవు. 20 లక్షలు పెట్టినా కానటువంటి పని అమ్మా. మన ప్రాణమేమో వస్తుంది, ప్రాణానికి విలువుందమ్మా. మనం వెంట ఉండి కాపాడతాను, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదలు ఇస్తాడు. మన ఆరోగ్యంగా ఉంటే సంపదలు ఎందుకమ్మా? అన్నీ అవే వస్తాయి. మన ఆరోగ్యమే ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం. మన
సంకీర్తన కట్టెలురా వైకుంఠము విన్నారని తెలుసా? ఈ సంకీర్తన అన్నమయ్య రాస్తే దానికి సంగీతం సమకూర్చింది నా తమ్ముడు ఆనంద భట్టరని తిరుపతిలో ఉన్నాడు. ఇప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారితో పాటు వాడు కూడా అక్కడ నేర్చుకొని అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేసేవాడు. అక్క అమ్మ అన్నమయ్య అమ్మ అమ్మా నా జన్మ ధరించిందమ్మా అన్నాడు. కొండ చేరుకున్నాడు. స్వామివారి దర్శన సమయం అయిపోయిందని తలుపులు మూసేస్తున్నాడు. అన్నమయ్య అప్పుడు వచ్చాడు. అయ్యా ఒక 5 నిమిషాలు చెప్తున్నావా? చిన్న గారు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలలో ముగించేసేయండి. ముగించాడు. అమ్మా ఇంకా 10 నిమిషాలు మనకు ఆ భాగ్యం. వెంకటేశ్వర స్వామి దర్శనంతో వెళ్తున్నాం. అక్కడికి వచ్చాడు మా అప్పులు చాలా కష్టపడి అప్పుడు తలుపు లేదు. అన్నమయ్య అయ్యా ఏంటంటే తలుపు లేదు అవునాయన దర్శన సమయం అయిపోయింది. రేపటి వరకు నేను ఉంటానా? నమ్మకమేనా? స్వామి దయ ఉంటే ఉంటాం, లేకపోతే చాలా మంది ఉంటారు. రేపటి వరకు చాలా మంది ఉంటారు. ఈ క్షణం తర్వాత చాలా